ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయినారు. వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉందన్నమాట. 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల పొలం ఉంటే అన్నకు ఒక ఆలోచన వచ్చింది. అన్నదమ్ములు ఇద్దరు దాన్ని సాగు చేసుకుంటారన్నమాట. అయితే ఒక రోజున ట్రాక్టర్ దొరకడానికి లేటుగా రాత్రి అయిపోయింది. ట్రాక్టర్ దొరకడానికి చీకటి పడిపోయింది. చీకటి అయిపోయినాక ఆ ట్రాక్టర్ తొక్కి ఆయన వచ్చినాడు అనమాట. అన్నదమ్ములు ఇద్దరు వెళ్ళారు పొలం వెళ్ళిన తర్వాత ఆ ట్రాక్టర్తో దమ్ము చేసిన తర్వాత ఎటు ట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు దిగి ఆ గండి తీస్తుంటే అన్న వెనక నుంచి పారబెట్టి ఆ తమ్ముడిని నరికి పడేసినాడు. నరికేసేసి గుంట తవ్వేసేసాడంట. ఆ చేలోనే లోతుగా గుంట తవ్వేసేసి మళ్ళీ మట్టి పూడ్చేసేసి మళ్ళీ ఎరగనట్టుకి ఇంటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళ భార్య అడిగింది, ఏడయ్యా మీ తమ్ముడు రాలేదేంటి ఇంకా అని అడిగితే, ఏమైనా నాకేం తెలుసా అన్నాడు. 3 నెలలు గడిచింది. అయితే తమ్ముడిని కొట్టేటప్పుడు తమ్ముడిని పారెట్టి నరికినప్పుడు వెనక పడిపోయినాడు. మీద పడి గొంతు అంతా నొక్కేస్తున్నప్పుడు తమ్ముడు అన్నాడంట, అరే పండు వెన్నెలు కాస్తుంది, ఒక దినానికి ఎన్నిలేం నీకు నాకు సాక్షి అన్నాడంట. ఆ రోజున బాగా ఎన్నెలు కాస్తుందంట. తమ్ముడు అన్నాడంట, అరే ఇక్కడ ఎవరు చూడలేదేమో కానీ పండు వెన్నెలు ఏం చేస్తుంది, ఈ పండు వెన్నెలే సాక్ష్యం, ఈ చంద్రుడే నీకు నాకు సాక్ష్యం అన్నాడంట. చనిపోతూ ఆ మాట చెప్పినాడు. పాతి పెట్టేసాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. ఒక 3 నెలలు దాటిన తర్వాత ఎండాకాలం బిల్డింగ్ మీద మంచం వేసుకు పండుకున్నాడు. ఆ చంద్రుడు కనబడుతున్నాడు, పండిటేళ్ళు కాస్తూ ఉంది. దాన్ని చూసినప్పుడు తమ్ముడు అన్నమాట గుర్తొచ్చింది. దాన్ని చూసి నవ్వుకుంటున్నాడంట. అరే మా తమ్ముడు ఇట్ట అన్నాడు పిచ్చోడు, ఆ పండుని ఏం చేస్తుంది అని చెప్పి నవ్వుకుంటున్నాడంట. నవ్వుకుంటే పక్కనున్న భార్య అందంట, ఏమయ్యా ఏమైంది చెప్పు ఎందుకు నవ్వుతున్నావు ఎంతగానో అంటే, అప్పుడు అన్నాడంట, చెప్పాల్సిందే అంటే, లేదు నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే నాకు, నువ్వు ఎందుకు దాస్తున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు అన్నాడంట, అలే పిచ్చిదానా, మా తమ్ముడు ఏమైపోయాడు అనుకుంటున్నావు, 5 ఎకరాల పొలంలో ఆడికి 2 ఎకరాలు మనం ఎందుకు ఇస్తాం, ఆడిని చంపేసి పాతి పెట్టేసా. అయితే ఆ రోజు నాడు ఈ మాట అన్నాడే, ఈ పండు వెన్నెలే సాక్ష్యం అన్నాడంట. ఎవరికి చెప్పినాడు? భార్యకి చెప్పినాడు. సరే కొన్ని రోజులు అయింది. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. భార్యని బాగా కొడుతున్నాడు తాగొచ్చి. భార్య ఏం చేసింది, అయ్యో నన్ను రక్షించండి, వాళ్ళ తమ్ముడిని చంపినట్టు నన్ను కూడా చంపుతాడా అని చెప్పి కేకలు వేసుకుంటూ వెళ్ళింది. వెంటనే ఒకడు విన్నాడు, తమ్ముడిని చంపినాడా అని. ఆపోజిట్ ఉంటారు కదా ఎవడొకడు. వెంటనే కేసు పెడితే పోలీసులు వచ్చి ఆడిని 4 వేస్తే నిజం చెప్పినాడు. చూసారా? అంటే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, మనం అనుకుంటాం చాలాసార్లు నన్ను ఎవడు చూడట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీ ఎదుట ఏం చేస్తాను నేను, నీ మీద భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. దేవుడు మన మీద భూమిని, రెండోది ఆకాశమును దేవుడు మన మీద సాక్షులుగా పెడుతూ ఉన్నాడు అన్నమాట కదా.